హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్. అందరూ బాగున్నారా? సో మీకు ఈ వీడియో చూసాక అర్థమైపోయి ఉంటుంది, మ్యారేజ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో మ్యారేజ్ వీడియో కూడా అలానే చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. చాలా బాగా జరిగిందండి పెళ్ళి వచ్చేసి నైట్లో అయింది. సో ఈవినింగ్ అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చారు. మా సైడ్ కూడా అంతే అండి, పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి పెళ్లి కూతుర్ని తీసుకువెళ్తారు. మ్యారేజ్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుతుంది. అమ్మాయి ఇక్కడికి వచ్చాక కాళ్ళగోర్లు అవన్నీ తీయించాక మంగళ స్నానాలు చేయిస్తారు. సో అప్పుడు రెడీ అయ్యి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ కొన్ని చేసే పద్ధతులు సేమ్ మా సైడ్ కూడా అలానే చేస్తారు. నేను అదే చెప్తున్నాను మా హస్బెండ్ తోటి. సో మాకు కూడా అలానే చేస్తారు. ఇంకా కొన్ని ఏంటంటే మన రిలేషన్స్ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తల వెంట్రుకల పైనుంచి పాలు పోసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కూడా పడేలా చేస్తారండి. అది నాకు సరిగా తెలియదు, గుర్తులేదు, అందుకే దాని గురించి నేను చెప్పలేకపోతున్నాను. కానీ ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది. ఇద్దరిని కూర్చోబెట్టి ఇవన్నీ అయినాక కాలుగోర్లు అన్నీ తీసాక స్నానాలు అవి చేసుకొని పెళ్లి బట్టలు వేసుకొని ఇక పెళ్లి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. కొంచెం ఇట్లాగమ్మా. అందుకే మార్చుకుంటారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మార్చుకుంటారు. అలా ముందు తిరుగు. బాను. ఇంకా ఈవినింగ్ మేము ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయి మ్యారేజ్కి వెళ్ళాము. సో నైట్లో పెళ్ళి కూడా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఓపెన్ ప్లేస్లో చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. టెంపుల్లో మ్యారేజ్, బట్ పక్కన ఓపెన్ ప్లేస్లో చక్కగా మండపం కట్టారు. ఫ్రెష్ హెయిర్, ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ప్లేస్ అయితే మాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి ఎంత బాగుంది కదా. సో భోజనాలు కూడా ఎలా పెట్టారంటే అప్పట్లోని టేబుల్ పైన కూర్చొని తినేవాళ్ళని చూడండి, అలా పెట్టారు. ప్రశాంతంగా కూర్చొని తిన్నాము, ఏ హడావుడి లేకుండా. చాలా బాగుంది. చాలా రోజులకి ప్రశాంతంగా ఒక మ్యారేజ్ అయితే చూసాము. ఈ ఆలోచన అనేది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారిదండి. నిజంగా మాకు కూడా ఈ మ్యారేజ్కి వచ్చాక అనిపించింది, ఆంటీ మంచి ఐడియా ఆలోచించారని. పెళ్ళి నైట్లో కాబట్టి అమ్మాయి అబ్బాయి వచ్చాక స్టేజ్ పైన కూర్చోబెట్టి గిఫ్ట్స్ ఇచ్చేవారు, అందరూ గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి భోజనం చేసి పెళ్ళికుండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది దూరం నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళిపోయారండి. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరం అయితే 3 వరకు అక్కడే ఉన్నాము. అంతా అయ్యే వరకు 3 అయిందండి. ఇంటికి వచ్చే వరకు 4 అయింది ఆ రోజు. మీరు కూడా ఈ పెళ్లి చూసి
ఆ నవవధూవరులని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మ్యారేజ్ వీడియో మొత్తం పెట్టానండి, చూడండి. చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. అబ్బాయికి అమ్మాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాక వాళ్ళిద్దరు వెళ్ళి స్టేజ్ పైన కూర్చున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి అక్షింతలు వేసి భోజనంకి వెళ్ళిపోయాము. భోజనం దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసే వరకు. మెయిన్ అందులో జున్ను పెట్టారు, నాకు బాగా నచ్చింది. జున్ను పీసెస్ అయితే వెరైటీగా అనిపించింది నాకు. సో డిన్నర్ అయిపోయాక మళ్ళీ వచ్చి కూర్చున్నాము. తిరుమల. థ్యాంక్ యూ ఆల్, మీరు కూడా నాతో పాటు కళ్యాణం చూసినందుకు. సో పెళ్ళైతే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చక్కగా పెళ్ళి అయిపోయింది. ఇంకా పంతులు గారు నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇద్దరితోనే చేయించారు. సో ఇక్కడ మా బ్యాంగిల్స్ చూపిద్దామని చిన్న క్లిప్ పెట్టాను. గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఎంత అందంగా అనిపిస్తుంది కదా. ఆ 2 days అయితే ఎన్నిసార్లు నా చేయి నేనే చూసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఎర్రగా పండి గాజులు వేసుకుంటే ఆ అందమే వేరే కదా. సో వీడియో అందుకే పెట్టాలనిపించింది. ఇంకా పెళ్ళి అయితే గ్రాండ్గా అయిపోయింది. తర్వాత పంతులు గారు ఇద్దరికి అరుంధతి నక్షత్రం చూపించారు. నెక్స్ట్ ఇంకా ఫోటోగ్రాఫర్ మా అందరితో కలిపి ఒక చిన్న వీడియో అయితే తీయించారు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు. పేర్లు వస్తున్నాయండి, పేర్లు వచ్చి వెల్కమ్ అని చెప్తుంది. చాలా బాగుంది. సో అందుకే వీడియో తీశాను. సో ప్లీజ్ అండి వీడియో చూడండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అసలు పెళ్ళి కూడా ఎలా తీసానంటే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉన్నారు ఎదురుగా, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, నేను వీడియో మిస్ అవ్వకూడదు. చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఏదో నాకు తోచిన వరకైతే క్యాప్చర్ చేశాను మ్యారేజ్ని. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.